చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్ ఏయ్. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. ఇంద్రధనస్సు ఆకాశంలో ఉన్నప్పుడు చూశారు, కానీ అదే ఇంద్రధనస్సు భూమి మీద ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు ఎపిసోడ్ లో చూడబోతున్నారు. లెట్స్ బిగిన్ రెయిన్బో థీమ్. మరి కలర్ఫుల్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన కలర్ఫుల్ జడ్జెస్ ఉండాలి కదా. లెట్స్ వెల్కమ్ ది ఎవర్ స్టైలిష్ శేఖర్ మాస్టర్ అలాంగ్ విత్ అ క్యూటీ పై ప్రణీత గారు. సో మరి మన జడ్జెస్ వచ్చేసారు, ఆడియన్స్ కూడా వచ్చేసారు. మరి రెయిన్బో థీమ్ లోని కలర్ఫుల్ కంటెస్టెంట్స్ ఇన్వైట్ చేసేద్దామా? లెట్స్ వెల్కమ్ అవర్ కలర్ఫుల్ కంటెస్టెంట్స్. సరే, మీరు కలర్ఫుల్ గా మీరైతే కంటెస్టెంట్స్ వచ్చేసారు, మరి మనోడు ఉండాలిగా కలర్ ఉండా. ఆ కలర్ రౌండ్ అవసరమా మనకి ఎపిసోడ్ లో? అమ్మో, ఆ ఉండలేకపోతే కంపు కొట్టేసిద్ది మొత్తం. లెట్స్ వెల్కమ్ ఆది. రాజా 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 ది గ్రేటురా ను తల తల 2000 నోటురా. ఏ రాజా 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 ది గ్రేటురా ను అడుగేస్తే కరే ఫెటురా. డబుగుడి డబుగుడి డబ్బులే అదిరి పోతి నేనేస్తే స్టప్పులే. భయ్యా భయ్యా నందు భయ్యా ఎక్కడ? కొత్త గెటప్ప అదిరిపోయింది. ఇటు వినపడుతుంది ఇక్కడే. కొత్త గెటప్ప అని అడుగుతున్నా. కొత్త గెటప్ కాదు భయ్యా, రాత్రి నిద్రపోయా, లేచేసరికి కళ్ళు పోయాయి. బాధగా ఉందా భయ్యా కళ్ళు పోయినందుకు? బాధగా ఉంది, ఒక రకంగా ఆనందంగా కూడా ఉంది. కళ్ళు పోతే ఆనందమా? అంటే మామూలుగా అయితే మనం చీకటి ప్రదేశాల గురించి వెతుక్కోవాలి, ఇప్పుడు మొత్తం చీకటే కదా, మన ఇష్టం. అంటే కళ్ళు కనబడట్లేదు, మరి రెగ్యులర్ యాక్టివిటీస్. అందుకే భయ్యా ఇంక నుంచి కొన్ని విషయాల్లో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఎలాంటి హెల్ప్? తుప్పలు నువ్వు చూడు, తప్పులు నేను చేస్తా. ఇలాంటి హెల్ప్లు కాదులే కానీ. కాదు భయ్యా, ఇగో మరి పక్కన కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. అందరినీ గుర్తుపట్టలేను కానీ నా పక్కన అయితే శ్వేతానాయుడు ఉంది అనుకుంటా. నీకెలా తెలుసా అది? ఇంత పేడ కంపు వస్తుందంటే, ఇంత పేడ కంపు వస్తుందంటే. అయినా ఇవాళ నీకు కళ్ళు కనిపించట్లేదు కదా, ఇవాళంతా నీ బ్యాడ్ లక్ కాదు. నా బ్యాడ్ లక్? ఎస్. దేనికి? ఎందుకంటే ఇవాళ నేను ఒక మంచి హాట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నాను. అట్లయితే కళ్ళు పోవడమే మంచిది, పోవడమే మంచిది. కానీ అది నీతో డేట్ కి వెళ్దామంటే ఏంటి నీకు ఇలా అయింది? పర్లేదు వెళ్దాం. కానీ నువ్వు బ్లైండ్ కదా. ఐ యామ్ బ్లైండ్ బట్ ఐ యామ్ ట్రైన్డ్. పర్లేదు, నో ప్రాబ్లం, వెళ్దాం. నువ్వేం టెన్షన్ పడకు, వెళ్దాం పద. ఒక్క నిమిషం, ఈ అమ్మాయి చెయ్యి మొత్తం ఉనికేస్తుంది, ఏమైందిరా? అంటే నెక్స్ట్ మన పర్ఫార్మెన్స్ ఉంది, ప్రాక్టీస్ చేయలేదు. మరి ప్రాక్టీస్ చేయాలి కదా. ఈ లక్షద్వీపులకి వాటికి వెళ్ళి రీల్స్ చేస్తే ఏమొస్తుంది చెప్పు మనకి. ప్రతిసారి చాటేసుకుని వచ్చి పాటేసుకుంటే అవ్వదు. రాఖీగా ఏంట్రా నువ్వు కూడా ఏదో టెన్షన్ పడుతున్నావు? అంటే ఏం లేదన్నా, నైట్ బట్టలు ఉతికానన్నా, తాడు మీద ఆరేసా, క్లిప్పులు మాత్రం లేవు. క్లిప్పులు లేవా? మన దగ్గర ఫోన్ లో చాలా క్లిప్పులు ఉన్నాయి, చూస్తావా? సరిపోయారు ఇద్దరును. కాదా అది నీకు ఇవాళ కళ్ళు కనపడట్లేదు కదా, మరి డి సెట్ లో మన ఇంత రంగుల ప్రపంచాన్ని నువ్వు ఎట్లా మిస్ అవుతున్నావు కదా? నాకు తెలుసు కదా అన్ని. ఇటు సైడ్ సహృద నెక్స్ట్ చేయబోయే పర్ఫార్మెన్స్ కోసం కంగారు పడుతూ చూస్తుందా? సాత్విక్ గాడు అంకిత వైపు ఆశగా చూస్తున్నాడా? చూస్తున్నాడు. ఈ గ్యాప్ లో చూశాడు అంటూ నందు శ్రీప్రియ వైపు అదోలా చూశాడా? అసలు నా కళ్ళు ఎవరి వల్ల పోయినాయో అది తెలుసుకోవడానికే ఈ రోజు చెట్టుకొచ్చా. ఎలా కనిపెడతా? నా కళ్ళు తీసేసేటప్పుడు వాడి మొహాన్ని నేను నువ్వు కాదు కదా, నా కళ్ళే కొట్టేసాడు, దీనికి ఎవరికో మొహమే కొట్టేశాడు. ఇది కాదు, ఇది మొత్తం లక్షదీప్ ఇసుకంతా ఇంకా జుట్టులోనే ఉంది. బ్యాంకాక ఇంకా వణికేస్తాను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ మందేనంట్రా. ఇది ఎక్కడికి వెళ్ళే టైప్ కాదు, మంచి. ఈ కళ్ళు ఇంకా కుర్చీ మడత పెట్టి స్నేహ గుప్తా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఏ కాదు, ఎక్కడో ఒక్క నిమిషం, మీరే అండమే ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడతారా? మొహం ఎక్కడ ఉన్నాయని చూస్తున్నాను. ఇదే నా మీద దాడి చేసి నా కళ్ళు పీకేసిన మొహం ఇదే.
ముందు నాకు రీజన్ తెలియాలి, ఈయన నా కళ్ళు ఎందుకు కొట్టేశాడు. అది శేఖర్ మాస్టర్ చేసిన ఆగడాల వల్లే నీ కళ్ళు పోయాయి. నీ కళ్ళు నీకు తిరిగి రావాలి అంటే ఈ రోజు ఆయన ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా చూడాలి. జాగ్రత్త. కళ్ళు వచ్చినట్టే ఈ జన్మకి. ఇంకా నాకు ఇంకా రావు. ఇంకేం వస్తే ఆయన జోలికి వెళ్లకుండా ఎలా ఉంటాడు? ఒకవేళ ఆయన వెళ్ళకపోయినా మహేశ్వరి ఆయన జోలికి వెళ్తా ఉంటాడు. శ్వేతనాయుడు అంటే శ్వేతనాయుడు ఎవరిని చూడదు, శ్వేతనాయుడిని ఎవరో చూడదు. భయ్యా దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను, ఈ రోజు ఆయన ఎవరిని కదిలించినా మీరు మాత్రం ఎవరు రెస్పాండ్ అవ్వకండి, ఓకేనా? ఆయన బుద్ధిగా ఉండాలి అంతే, నేనున్నా లేకపోయినా. థ్యాంక్ యూ సో మచ్ కంటెస్టెంట్. ఈ రోజు రెయిన్బో థీమ్ కాబట్టి కొన్ని కలర్స్ ఉన్నాయి ఇక్కడ నా దగ్గర. ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది అని చెప్పి మనం స్టార్టింగ్ లోనే మాట్లాడుకున్నాం. ఆ సిగ్నిఫికెన్స్ ఏంటో నేను చెప్తాను. ఆ సిగ్నిఫికెంట్ కలర్ ని ఆ సిగ్నిఫికెంట్ పర్సనాలిటీకి డెడికేట్ చేస్తూ పూసి ఇది వీళ్ళు అని చెప్పాలి. ఈ రంగుల రాట్నాన్ని మొదలు పెట్టడానికి క్యూటెస్ట్ ప్రణీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. శేఖర్ మాస్టర్ని నన్ను ఇందులో పిలవకండి, ఎందుకంటే మా ఇద్దరికి రంగులతో పని లేదు. సో మీరు ఒక కలర్ పిక్ చేసుకోండి, నేను దాని మీనింగ్ చెప్తాను. అండ్ అది మన కంటెస్టెంట్స్ కానీ మాస్టర్స్ కానీ యాంకర్ కి నాకు కానీ మీరు తప్పకుండా డెడికేట్ చేయొచ్చు. పింక్ కలర్ సిగ్నిఫైన్స్ క్యూట్నెస్ కాబట్టి మీరు ఎవరు క్యూట్ అనుకుంటున్నారో మన కంటెస్టెంట్స్ లో కానీ అబ్బాయి అయినా కూడా పర్లేదు కాబట్టి. సో గ్రీన్ కలర్ వేసుకున్న ఇద్దరు అబ్బాయిలకి నేను ఇది డెడికేట్ చేస్తున్నా, నందు అండ్ ఆదర్శ్. ఆదర్శ్ థ్యాంక్ యూ డార్లింగ్. అంటే లాక్ చేస్తున్నారు, అందరూ క్యూట్ గానే ఉన్నారు. కవర్ చేయొద్దు. ప్రణీత గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ థీమ్ ని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు మొదలవుద్ది అసలైన ఆట. సునంద వచ్చేదా. వైట్ కి ఎలాంటి సిగ్నిఫికెన్స్ అంటే ఒక సాఫ్ట్ హార్టెడ్ పర్సన్, అలా ఎవరనుకుంటున్నావు? సాఫ్ట్ హార్టెడ్ శేఖర్ మాస్టరా? ఆ అమ్మాయి ఏమనుకుంటే అది చెప్పండి, నువ్వు ఎందుకు లేని కాదు మాస్టర్, నా మనసులో ఉంది, ఆయన బయట చెప్పేశాడు అంతే. వైట్ శేఖర్ మాస్టర్ అసలు నైట్ ఎప్పుడైనా చూసా సరే ఇంక రాసేయమా, నేను ఇంక మాట్లాడను. సిన్సియర్ గా ఒకే ఒక్క డౌట్, ఫస్ట్ ఎంట్రీలో రాగానే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళా కదా, అవును, ఏదో ఒళ్ళంతా పాములు పాకినట్టు జొర్లు పాకినట్టు ఇలా దూరంగా ఇలా, అరే ఒక అమ్మాయి అక్కడికి రా. మహేశ్వరి ఒక కలర్ పిక్ చేసుకో ఫస్ట్. గ్రీన్. మొదలెట్టు. బయటికి కనిపించే వాళ్ళు ఒకలాగా కానీ లోపల జలసీగా ఫీల్ అయ్యేటువంటి ఆ కంటెస్టెంట్ కానీ మాస్టర్ కానీ ఎవరు? పిలిచేయి తొందరగా. నో హార్డ్ ఫీలింగ్స్. నాకు సుదర్శన్ మాస్టర్ అనిపిస్తుంది. పైకి మంచిగా ఉంటావంట, లోపల నీదంతా కుళ్ళు కంపు. నాకు తెలిసి ఇంక నువ్వు బతకడం వేస్ట్ అంది ఆవిడ. సుదర్శన్ మాస్టర్ రండి, ఇలా రండి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని మన మహేశ్వరి గారు పోయండి. భయ్యా మహేశ్వరి అన్న మాటలకి నీ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు, అటు కూర్చో. నీలాంటి పక్కన కూర్చునే అంత దరిద్రుడు నేనైతే కాదు. రెట్రో థీమ్. బ్రదర్ ఎలా ఉన్నారు?
ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ దీపిక అంటే సూపర్ స్టార్. నేను ఒక డాన్సింగ్ స్టార్, నేను ఒక మార్నింగ్ స్టార్. దిస్ ఇస్ దీపిక స్టార్. ఈ డీకి ఎందుకు వచ్చారు? ఈ తెలుగు ఇండస్ట్రీలో దీపిక లేకుండా డి షో జరగదు. వరదా దాన్ని ఆపు. దీపిక, నీకు రష్మి వర్షిణి అని ఇద్దరు ఉంటారు తెలుసా? తెలుసు. రష్మిలో ఉన్న తెలుగుతనం, వర్షిణిలో ఉన్న తెంగరతనం, ఆ అమ్మలే మళ్ళీ పుట్టారు. చిరంజీవి గారు సాంగ్ తీసుకుని మళ్ళీ ఆ ఎరలోకి తీసుకెళ్ళావు అభి. ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ కి నేను స్కోర్ ఇద్దాం అనుకుంటున్నా సీరియస్. అది నువ్వు స్కోర్ ఇస్తున్నారా, స్కోర్ చేయడానికి ట్రై చేస్తున్నారా? చంపేస్తావా పిల్లోడిని? రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా అబ్బాయి అమ్మాయి రెండు చేశారు, అది చాలా చాలా బాగుంది. I was just looking at both of you అన్నమాట. బ్యూటిఫుల్. చాలా తక్కువ మంది స్టేజ్ కోసమే పుడతారు. భూమిక, మీరు స్టేజ్ కోసమే పుట్టారు. ప్లీజ్ ఒకసారి కమ్ హియర్, ఐ వాంట్ జస్ట్ గివ్ యూ రోజెస్. వావ్. సంద పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగత్తును చూడ జాబిల్లి వచ్చింది. అంశు, మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. వావ్. వావ్. వెరీ స్టైలిష్. మెరుపులా లా లా ఆడతా తా తా దమ్ముంటే కాస్కో. చాలా వావ్ మూమెంట్స్ ఉన్నాయి. స్పెషల్లీ ఏ హీరో చేసినా బడ్జెట్ ఒక 10 కోట్ల ప్రాఫిట్ వస్తుంది మూవీకి. మాస్టర్ మణికంఠ. మీరిచ్చిన ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. దిష్టి నేనే తీస్తా. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట. తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అసంతం ఇసంతం సంతం సంతం తం కనిదప మగతి తాళి కట్ట వచ్చునంట. తాళి కట్ట. నువ్వు మా అందరి బంగారు తల్లివమ్మ. జనాల మధ్య T20 ట్రెండ్, కానీ ఇప్పుడు ట్రెండ్ D20. వరదా దాన్ని ఎలాగైనా ఆపు.